అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే 25 ఏళ్ల పాటు కనిపిస్తున్న అదృష్ట ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. 100 కోట్లు ఇచ్చినా కూడా ఈ 5 రాశుల వారికి పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ ఈ 5 రాశులు ఏంటివి, వారికి పట్టే అదృష్టం ఏంటిది అనేది తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూడండి. మరి ఇంతే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటినీ, ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ ని కూడా మీరైతే చూడొచ్చు. ప్రతి ఇన్ఫర్మేషన్ ని డీటెయిల్డ్ గా తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ 5 రాశుల విషయానికి వచ్చినట్లయితే గనక మరి ఉత్తర ఫాల్గుని 1వ పాదం కిందన అదృష్టం పొందబోతున్నాయి ఈ 5 రాశులు కూడా. ఇంతకీ ఆ 5 రాశుల విషయానికి వచ్చినట్లయితే మొదటిగా రాశి చక్రంలో 5వ రాశి అయిన సింహరాశి గురించే చెప్పుకోవాలి. మకా నక్షత్రం 4 పాదాలు, పూర్వఫలాలు 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదం కింద జన్మించిన వారిని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. మరి ఈ సింహరాశి వారు అయితే కార్యరంగంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తూనే ఉంటారు. వీరికి వెనకడుగు అనేదే లేదు. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో కూడా వీరు ఉన్నత పదవులని అధిష్ఠించబోతున్నారు. ఇక ఇంతేకాకుండా మరి వీరిలో ఎవరికైనా గనక రాజకీయం మీద ఆసక్తి ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా రాజకీయ రంగంలోకి ప్రవేశించవచ్చు. రాజకీయ రంగంలో వీరైతే విజయాన్ని మాత్రమే చూడబోతున్నారు. మరి ఇంతే కాకుండా రాజకీయ రంగంలో కూడా వీరికి చాలా ఎదుగుదల అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఇంతే కాకుండా వీరు నూతన కొనుగోలులను కూడా చేయబోతూ ఉన్నారు. మరియు డబ్బు బాగా సంపాదించబోతున్నారు. ఇక ఇంతే కాకుండా కుటుంబంతో చాలా సంతోషంగా, సుఖంగా ఉండబోతున్నారు. మరియు కుటుంబంతో ఎక్కువ శాతం సమయాన్ని గడపబోతూ ఉన్నారు. మరి ఇంతేకాకుండా వీరు చేసే పనులలో ఏమీ అడ్డంకులు కూడా ఉండవని చెప్పుకోవచ్చు. ఇంకా వీరు ఆర్థికంగా చాలా బలపడతారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇంతే కాకుండా 1, 2, 3 సంవత్సరాలు మాత్రమే కాదు, ఏకంగా 25 ఏళ్ల పాటు అదృష్టాన్ని వరించబోయే ఆ రాశుల విషయంలో గనక చూసుకున్నట్లయితే 2వ రాశి వచ్చేసి రాశి చక్రంలో 3వ రాశి అయిన మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, 1, 2, 3 పాదాల కిందన జన్మించిన వారిని మిథున రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. మరి ఈ మిథున రాశి వారు అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉండబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ లేని విధంగా వీరి జీవితం అయితే మారబోతూ ఉంది. మరి ఇంతేకాకుండా వీరికైతే ఆర్థికంగా కూడా ఎనలేని గ్రోత్ ని చూడబోతూ ఉన్నారు. ఇక అనుకున్నది ఏదైనా కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేసి తీరుతారు. వీరు ఏదైతే ఒక పని చేయాలి అని అనుకుంటారో దాన్ని పూర్తి చేయందే వారు ముందడుగు వేయరు. ఖచ్చితంగా వీరు ఏ పనినైతే పట్టుకుంటారో ఆ పనిని ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గానే కంప్లీట్ చేస్తారు. మరి ఇంతేకాకుండా వీరి గురించి చాలా గొప్పగా అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇక 3వ రాశి విషయానికి వచ్చినట్లయితే గనక రాశి చక్రంలో 7వ రాశి అయిన తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల కిందన జన్మించిన వారిని తులారాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. మరి ఈ తులారాశి వారి విషయానికి గనక వచ్చినట్లయితే ఏకంగా 25 ఏళ్ల పాటు అదృష్టాన్ని వరించబోతూ ఉన్నారనమాట. మరి వీరికి కలగబోయే ఈ అదృష్టం విషయానికి వచ్చినట్లయితే గనక తులారాశి వారు వింటే వీరే అస్సలు నమ్మలేక చాలా సంతోషపడతారని చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి వారికి అయితే గనక ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఇక ఇంతేకాకుండా దేనిలో అయినా వీరు విజయం సాధిస్తారు అనే చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా ఒక పని మొదలు పెడితే అసలు ఏ ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా, అంటే పక్కన వారు ఇతరులు ఎవరైనా కూడా అది అవ్వదేమో అని అన్నప్పటికీ, లేదు అంటే అది అవ్వదు అని చెప్పినప్పటికీ కూడా తులారాశి వారు గనక ప్రారంభించినట్లయితే
ఖచ్చితంగా ఆ పని పూర్తయి వీరు మంచి విజయాన్ని సాధిస్తారు. ఇక ఇంతే కాకుండా వీరు చేసే వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాలలో అయితే వీరికి మంచి సపోర్ట్ కూడా లభిస్తూ ఉంది. ఇక ఇంతే కాకుండా వీరికి స్థిరాస్తులు కూడా లభిస్తాయని మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి గురించి కాకుండా తర్వాత జాతకం ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలని చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆసక్తిగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అని రాశి ఫలాలని చూస్తూ ఉంటారు. మరి ఆ రకంగానే చూసుకున్నట్లయితే గనక ఈ 5 రాశుల వారికి కూడా ఇప్పటి వరకు కానీ విని ఎరుగని రీతిలో అదృష్టం వరించబోతుందని చెప్పుకోవచ్చు. మరి 1000 కోట్లు ఇచ్చినా కూడా ఇటువంటి అదృష్టం ఎవ్వరికి రాదని మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పటి వరకు అయితే మనం 3 రాశుల గురించి తెలుసుకున్నాం. మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మిగతా ఆ 2 రాశుల గురించి కూడా తెలుసుకుందాము. కానీ అంతకంటే ముందు మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరియు ఈ వీడియోని కూడా చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయకుండా. ఇంతేకాకుండా మరి ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. ఇక 4వ రాశి విషయానికి వచ్చినట్లయితే గనక ధనుస్సు రాశి. మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కిందన జన్మించిన వాళ్ళని ధనుస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. మరి ఈ రాశికి అధిపతి బృహస్పతి. మరి ఈ ధనుస్సు రాశి వారు అయితే గనక చాలా అంటే చాలా కలిసి వచ్చే సమయం ఇది అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటి వరకు కూడా వీరు ఎప్పుడు కూడా ఇటువంటి సమయాన్ని చూడనే లేదు. మరి అటువంటి మంచి ఫలితాలు వీరైతే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. మరి ఈ ధనుస్సు రాశి వారికైతే బీభత్సంగా 25 సంవత్సరాల పాటు ఎనలేని అదృష్టం అనేది రాబోతూ ఉంది. వీరికైతే విపరీతంగా ధన లాభం అనేది ఉండబోతుంది. వీరు ధనం బాగా సంపాదిస్తారని చెప్పుకోవచ్చు. మరి ఇంతే కాకుండా ఆర్థికంగా కూడా చాలా అభివృద్ధి కనిపించబోతుంది. మరి వీరు పట్టిందల్లా బంగారంగా కూడా మారబోతుంది. ఇక ఇంతే కాకుండా మరి వీరు ఏదైనా ఒకటి అనుకుంటే దాన్ని కూడా ఖచ్చితంగా సాధించే తీరుతారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు 4 రాశుల వారి గురించి బోలెడని విషయాలు తెలుసుకున్నాం. ఇక చివరిగా చూసుకున్నట్లయితే గనక 5వ రాశి ఏంటి అంటే రాశి చక్రంలోనే మొదటి రాశి అయిన మేషరాశి. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదం కిందన జన్మించిన వారిని మేషరాశి వారిగా పరిగణిస్తారు. మరి ఈ మేషరాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారు అయితే విపరీతంగా డబ్బుని సంపాదించబోతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఈ 25 ఏళ్లలో వీరికైతే అమితమైన డబ్బు సంపాదన మరియు ఆర్థిక పురోగతి కూడా ఉండబోతుంది. మరి వీరు ఏదైనా ఒక పనిని చెయ్యాలి అని సంకల్పించినట్లయితే గనక ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసే తీరుతారు. మరి వీరు చేసిన ప్రతిదీ కూడా అసలు ఏ మాత్రం కూడా ఎక్కడ ఆటంకం లేకుండా ప్రతి దాంట్లోనూ విజయం సాధిస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇక వ్యాపార, ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే గనక వీరికైతే ప్రమోషన్స్ లాంటివి ఉండబోతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా నూతన గృహాలు కట్టడం, నూతన వాహనాలు కొనడం ఇటువంటివి కూడా చేయబోతూ ఉన్నారు. మరి ఇంతే కాకుండా వీరు పట్టిన ప్రతిదీ కూడా బంగారంగా మారబోతూ ఉంది. మరి విన్నారు కదా, ఇప్పటి వరకు అయితే మనం 5 రాశుల వారి గురించి పూర్తి వివరణ తెలుసుకున్నాము. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వచ్చేస్తాయి. పూర్తి వివరణ తెలుసుకోవచ్చు.